అండ్ కాసేపటి క్రితం టాస్ అయితే జరిగింది. ఆ టాస్లో గెలిచింది ఎవరు అనేది 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. Aata unlimited. మ్యాచ్ నంబర్ 2లో సచిన్ తన్వర్ ని చూడబోతున్నాం మనం ఇక్కడ. తమిళ తలైవాస్ ఇక్కడి నుంచి విజయ బాట పట్టాలి పాయింట్స్ టేబుల్లో పైకి రావాలంటే. మరి అగైన్స్ యూ ముంబై ఆడుతున్నారు ఇవాళ. సచిన్ తన్వర్ ఫస్ట్ రైట్ కి రావడం చూస్తున్నాం, కానీ ఛాన్సే లేదు. జాఫర్ దనీష్ అక్కడ యాంకిల్ హోల్డ్ చేశాడు. కాకపోతే అంపైర్స్ మధ్యన కాస్త డిస్కషన్ నడుస్తోంది. దేనికి ఆ డిస్కషన్? మలేష్, ఎనీ గెసెస్? అక్కడ స్కిడ్ అయింది యాక్చువల్లీ. అక్కడ ఏమైనా వాటర్ పడి ఉందా అనేది ఒక చెక్ చేసుకోవాలి అక్కడ. అండ్ సెకండ్ లెగ్ బోనస్, రన్నింగ్ బోనస్ చేసే ప్రయత్నంలో రేర్ లెగ్ అనేది స్కిడ్ అయింది. జాఫర్ దానిష్ మాత్రం యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా చేస్తాడు. మరి ఈసారి రేట్ కి నరేందర్ ఈజీగా పాయింట్ తీసుకువెళ్ళిపోయాడు మలేష్. అబ్సల్యూట్లీ సోంబేర్ నుంచి ఈజీ ఎస్కేపింగ్ అయితే చేశాడు అక్కడ నరేందర్ ఖండోలా. చూడొచ్చు. అండ్ అడ్వాన్స్ ట్యాకిల్, చాలా మిడ్ లైన్ కి చాలా క్లోజ్ గా ట్యాకిల్ చేసే ప్రయత్నం. ఈజీ ఎస్కేప్ టర్న్ అండ్ ఎస్కేప్ అయ్యాడు. అజిత్ చౌహాన్ ప్రూవన్ రైడర్ ఫర్ యూ ముంబై. ఇది మల్టిపుల్ పాయింట్ రైడ్ అవుతుంది. సైలెంట్ గా వచ్చాడు, వైలెంట్ గా పాయింట్స్ తీసుకువెళ్తున్నాడు. బోనస్ ప్లస్ 2 పాయింట్స్. దీన్ని అంటారు హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రైడ్. వాట్ ఏ రైడ్ చూడొచ్చు. ఇక్కడ కంప్లీట్ గా బోనస్ అయితే కంఫర్టబుల్ గా చేసుకున్నాడు. అండ్ తర్వాత కార్నర్ యాంకిల్ హోల్డ్ చేసే ప్రయత్నం, ఎస్కేప్ అవుతూ మల్టీ రైడ్ పాయింట్. దాంతో 3 పాయింట్స్ లభించాయి అజిత్ చౌహాన్ కి తన మొదటి రైడ్ లోనే. మరి అదే జోష్ కావాలి తమిళ తలైవాస్ కి, అలానే పాయింట్స్ కూడా కావాలి. ఎక్కువ సెలబ్రేట్ చేయడు, సైలెంట్ గా ఉంటాడు. సైలెంట్ కిల్లర్ అని చెప్పొచ్చు నరేందర్. సైలెంట్ గా పాయింట్స్ మాత్రం తీసుకొని వెళ్తూనే ఉంటాడు. మరొక్కసారి సోంబేర్ పైన పై చెయ్యి అయిందని చెప్పుకోవాలి. అజిత్ చౌహాన్ రైడ్ కి రావడం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం ఎలాంటి స్కిల్ ఉపయోగించాడు చూడు. అక్కడ ఫస్ట్ టో టచ్ చేశాడు సాలిడ్ గా, తర్వాత చెక్ చేసుకొని హ్యాండ్ టచ్ చేశాడు సాహిల్ పైన. మంచి టచ్ అది. కోచ్ గులాం రేజా చూడొచ్చు రైట్ సైడ్ స్క్రీన్ లో, కానీ ఇక్కడ ఎస్కేప్ అవుతాడా? మిడ్ లైన్ కి చాలా క్లోజ్ గా ట్యాకిల్ చేశారు, కానీ కలిసి కట్టుగా ట్యాకిల్ జరిగింది కాబట్టి ఈ ట్యాకిల్ సక్సెస్ అయింది తమిళ తలైవాస్ కి. మంజీత్ కాసేపు బెంచ్ మీద కూర్చోవాలి. సచిన్ అని బట్ డబుల్ యాంకిల్ హోల్డ్ బ్రిలియంట్ గా చేశారు యూ ముంబై డిఫెండర్స్. వెల్ డన్. సో చూస్తున్నాం అజిత్ చౌహాన్ ఈసారి ఎలా దొరకకుండా పోతావు? కమాన్ టెల్ us. తొల్లుంగా అంటున్నారు తమిళ తలైవాస్. లేదు, మోయిన్ షఫాగి వచ్చాడు. మరి తినేంటో ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి అద్భుతమైన ట్యాకిల్ అది. టై హోల్డ్ జరిగింది ఫ్రమ్ రైట్ కార్నర్ డిఫెండర్. రింకు నుంచి చూడొచ్చు డైవింగ్ యాంకిల్ హోల్డ్, తర్వాత టీమ్ సపోర్ట్ లభించింది. ఇన్ఫాక్ట్ థై హోల్డ్ అది. కంప్లీట్ గా చూస్తే రైడర్స్ మాత్రం సక్సెస్ కావడం లేదు. డిఫెన్స్ కూడా ఇక్కడ చూడొచ్చు ఎలాంటి తప్పిదాలు చేశారో. ఇలాంటి మల్టీ పాయింట్స్ ఇస్తే గనక ఇలాంటి ఓటమిలే పొందుతారు తమిళ తలైవాస్. అనవసరమైన ట్యాకిల్స్ ఎప్పుడు కూడా చేయకూడదు. అడ్వాన్స్ ట్యాకిల్ కోసం అసలే వెళ్ళకూడదు. దట్టు చూడు బ్లాక్ లైన్ కు చాలా అవతల సైడు ట్యాకిల్ ఇనిషియేటివ్, మిడ్ లైన్ కి చాలా క్లోజ్ గా ఈజీ పాయింట్స్ వచ్చాయి అక్కడ. మరి ఈసారి ఖచ్చితంగా పాయింట్ తీసుకువెళ్లాల్సిందే. మరి ఇస్తారా యూ ముంబై డిఫెన్స్? ఛాన్సే లేదు. ట్యాకిల్ హోల్డ్ అద్దరింది. మరి ఎవరి నుంచి అంటే జాఫర్ దనీష్ నుంచి.
ఈ ఇరానియన్ ప్లేయర్స్ మాత్రం యాంకిల్ హోల్డ్స్ లో దిట్టలున్నట్టున్నారు మల్లేష్. అబ్సల్యూట్లీ వింధ్య, చూడొచ్చు ఎంత చక్కటి యాంకిల్ హోల్డ్ చేశాడనేది. ఆ గ్రిప్ను మెచ్చుకోవాలి, అస్సలు వదలలేదు. అది కూడా నరేందర్ ఖండోలా లాంటి రైడర్ని ట్యాకిల్ చేశారు. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ అజిత్ చవాన్ ఆ ట్యాకిల్ కాకుండా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. మరొక పాయింట్ అయితే లభించింది యు ముంబాకి. రైడర్స్ ఆడాలి, డిఫెన్స్ కూడా ఆ సహకారం అందించాలి, అదే మిస్ అవుతుంది. నరేందర్ ఖండోలా ఒక్కడే ఒంటరి పోరాటం అయితే చేస్తున్నాడు తమిళ తలైవాస్ తరపున. మరి ఇవాళ కూడా మ్యాచ్ కి ఈవా వచ్చింది. మరి ఆల్ అవుట్ పాయింట్స్ టు యు ముంబా అండ్ అ పాయింట్ టు తమిళ తలైవాస్. మంచి లీడ్లో ఉంది యు ముంబా, ఆ లీడ్ని కంటిన్యూ చేస్తుంది. మంజిత్ ఇప్పటికే 4 పాయింట్లు సాధించాడు ఈరోజు ఈ మ్యాచ్లో. అండ్ 1 vs 7 బోనస్కి అయితే అవకాశం ఉంది. డీప్గా వెళ్ళాడు అభిషేక్ నుంచి, ఎస్కేప్ అవుతూ మరొక పాయింట్. ఇవాళ పోటీ తమిళ తలైవాస్ కి యు ముంబాకి జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. మంజీత్ కి అజిత్ కి ఇద్దరి మధ్యలో ఎవరెక్కువ రైడ్ పాయింట్స్ తీసుకొస్తారా అని జరుగుతున్నట్టుంది. ఏమిటి మ్యాచ్? ఇలాంటి సిచ్యువేషన్ లో పాయింట్ ఇవ్వడం చాలా చాలా కష్టం. మరి అన్న ధర్మరాజ్ చెర్లెతన్ కోచ్ గా కూర్చున్నాడు బెంచ్ మీద. డెఫినెట్లీ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. ఆ డిసప్పాయింట్మెంట్ చూడలేక మోయిన్ షఫాకి మాత్రం 2 పాయింట్స్ తీసుకువెళ్ళాడు తమిళ తలైవాస్ కి. తమిళ తలైవాస్ అయితే మాత్రం కళ్ళు తేలేశారు ప్రస్తుతానికైతే. ఓ 2 points, number 21 in 4 number. మల్లేష్ ఎప్పుడైనా సరే ఎదురెళ్ళి మరి పాయింట్లు సమర్పించడం ఎప్పుడైనా చూసారా? చూడండి, ఇలాగే ఉంటుంది. ఎదురెళ్ళి మరి పాయింట్లు సమర్పించడం తర్వాత నేను ఒక్కొక్క పాయింట్ ఇస్తూనే ఉన్నారు అక్కడ. చూడండి, అవసరమా ఈ ట్యాకిల్ చెప్పండి. ఇక్కడ మాత్రం ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి తమిళ తలైవాస్. అండ్ మంచి డిఫెన్స్ అయితే ఉంది. మళ్ళీ యూజ్ చేసుకుంటారు లేదు, కానీ ఇప్పుడైతే తమిళ తలైవాస్ కి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? డెఫినెట్లీ ఉంది, ఇంకా టైం ఉంది. లెస్ దెన్ 15 minutes టైం ఉంది. ఇప్పుడు చెప్పండి. 1 point, యు ముంబా. కానీ అక్కడ ఏ మాత్రం ఎఫర్ట్ చూపించడం లేదు. అండ్ ఈజీగా ట్యాకిల్ అవుతున్నారు. యాంకిల్ హోల్డ్ మెచ్చుకోవాలి. అక్కడ రింక్ నుంచి సాలిడ్ గ్రిప్ అయితే దొరుకుతుంది, కాబట్టి ఈ ట్యాకిల్ సక్సెస్ అవుతున్నారు. సాలిడ్ ఎఫర్ట్ చూపిస్తున్నారు. డ్యూడరేడ్ ఖచ్చితంగా ఇక్కడైతే పాయింట్ సాధించాలి. అండ్ బోనస్ కూడా ఆన్ లోనే ఉంది. సో బోనస్ సాధిస్తారా? ఎస్, క్విక్ ఎగ్జిక్యూషన్. మరి ఇక్కడ పాయింట్ అక్కర్లేదు, మేము ఎదురెళ్ళి మరీ ఇస్తాం పాయింట్లు. ఎన్ని కావాలి? 1, 2? షేర్ ఖాన్ నీ ఇష్టం. మంచి డిఫెన్స్ టీం అనుకున్నాం, కానీ అనవసరమైన మిస్టేక్లు చేస్తున్నారు. ఇక్కడ మోయిన్ రావడం చూస్తున్నాం. ఇక్కడ పాయింట్ కావాలంటే కనుక బోనస్కి అవకాశం లేదు. అండ్ డీప్గా వెళ్ళాలి, పాయింట్ కోసం ప్రయత్నం చేయాలి. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇక్కడ పర్వేష్ బెన్స్వాల్ డబల్ టై హోల్డ్ చేశాడు. దాంతో టీమ్ సపోర్ట్ కూడా లభించి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. ఫస్ట్ తనకు వచ్చినటువంటి బూస్ట్ చూపించారు, దాని తర్వాత వీళ్ళ టాలెంట్ చూపించారు. మరి డబుల్ టై హోల్డ్, దాని తర్వాత మామూలు కాదు, కమ్మేశారు, పాయింట్లు కుమ్మేశారు. లీడ్ని అదే విధంగా కంటిన్యూ చేశారు, బ్యాలెన్స్ చేశారు. ఎక్కడ కూడా అడ్వాన్స్ ట్యాకిల్స్కి వెళ్ళలేదు యు ముంబా, అందుకే ఆ లీడ్ కంటిన్యూ అవుతుంది. అండ్ సచిన్ ఇక్కడైతే పాయింట్ సాధించాడు జాఫర్ దనేష్ దగ్గర నుంచి. కానీ ఖచ్చితంగా సచిన్ అయితే మునుపటి సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో అంతగా రాణించట్లేదు. ఎందుకుంటే చేసి జైపూర్ పిక్ ప్యాంథర్స్ ఇనాగ్రల్ సీజన్లో అండ్ ఛాంపియన్ అయినప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఆ సంతోషం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం సూపర్గా ట్యాకిల్ చేశారు తమిళ తలైవాస్. టూ లేట్ అని చెప్పుకోవాలి, చాలా లేట్ అయిపోయింది. లెస్ దెన్ 3 minutes గేమ్ మాత్రమే మిగిలింది. వచ్చాడు ఇక్కడ, మళ్ళీ పాయింట్ సాధిస్తాడా? అవుట్ ఆఫ్ బౌండ్స్ వెళ్ళిపోయాడా? లేదు, ఒక రైడర్ అవుట్ గా ప్రకటించడం జరిగింది. 2 points. ఇది రాఫ్ సూపర్ ట్యాకిల్. అచ్చా మొసలి పట్లాంటి ట్యాకిల్ అయితే చేయలేదు, కానీ రైడర్ మాత్రం లాబీలోకి ఎంటర్ అయ్యాడు. Tamil Talaiwas challenge, rider safe. Our decision, rider out of bounds first, super tackle 2 points. ఇది చూడండి. డిఫెండర్ మాత్రం ఈ సిచ్యువేషన్లో వెళ్ళలేదు, కానీ రైడర్ మాత్రం ఫస్ట్ అయితే లాబీలోకి స్టెప్ అయ్యాడు అక్కడ. అండ్ రైడర్ అయితే అవుట్గా ప్రకటించడం జరిగింది, అదే రివ్యూ కోల్పోతుంది. Review unsuccessful, rider out, super tackle 2 points, U Mumba. Captain, no more reviews, your reviews over. Bounce, super tackle 2 points, U Mumba.
ఎస్ మంచి మ్యాచ్ అయితే చూసాము. సాలిడ్ ఎఫర్ట్ అయితే కనపరిచారు. ఈరోజు మాత్రం యూ ముంబై డిఫెన్స్ సాలిడ్గా ఆడారు. ఒక్క మిస్టేక్ కూడా చేయలేదు. అడ్వాన్స్ ట్యాకిల్ అసలే చేయలేదు. అందుకే సక్సెస్ అయ్యారు. ఇక్కడ మాత్రం ట్యాకిల్ చేసే ప్రయత్నం సక్సెస్ అయ్యారు. తమిళ్ తలైవాస్ లెస్ దెన్ 1 minute గేమ్. ఇక్కడ నుంచి యూ ముంబై ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే. ఆల్మోస్ట్ విజయం సాధించినట్టే. ఒక్క నిమిషం ఆట మిగిలింది. అండ్ ఎస్ 11 పాయింట్ల తేడా. ఎస్ 2 రైడ్స్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. మోయిన్ వచ్చాడు. తర్వాత 3 మ్యాచ్లు వారియర్స్, స్టీలర్స్ అండ్ యోధాస్తో అండ్ పాయింట్ సాధించాడు. ఇక్కడ ఆల్ అవుట్ అయ్యారా? 5 points. 5 points. ఓహో, ఏదైతే వద్దనుకున్నారో అది జరిగింది. ఇక్కడ తమిళ్ తలైవాస్ లేట్ గా ఎంట్రీ ఇచ్చిన సాలిడ్ గా పాయింట్స్ సాధిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే 29-35. మల్లేష్ డోంట్ గో ఎనీవేర్. సూపర్ రైడ్ ఏ విధంగా జరిగిందో చూడొచ్చు. సాలిడ్ గా సూపర్ రైడ్ అయితే చేశాడు. ఆల్ అవుట్ పాయింట్స్ అయితే సాధించాడు. చూద్దాం ఇక్కడ పాయింట్ వస్తుందా? ఎస్, ఎక్సలెంట్. యూ ముంబై మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఖచ్చితంగా ఆ 7 పాయింట్ల గ్యాప్ అయితే క్లోజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు పెద్దగా సాధించేది లేదు. బాక్లైన్ దాటాలి. అండ్ ఒకవేళ అవుట్ అయినా బాక్లైన్ దాటాడు, రేడ్ లీగల్ అయింది. అండ్ చూద్దాం ఇక్కడ ఏమైనా పాయింట్ సాధిస్తారా లేదు. థై హోల్డ్, వండర్ఫుల్ థై హోల్డ్. ఇక్కడ 1 point, Tamil Talaivas. కాంబినేషన్ చైన్ టాకల్ అండ్ సమయం అయిపోయింది మిత్రమా. వావ్, Match over. ఇక్కడ చూస్తే యూ ముంబై మంచి పట్టు మీద ఉంది. పాయింట్స్ టేబుల్లో కాస్త పైకి వెళ్తుంది. అండ్ అక్కడ చూస్తే తమిళ్ తలైవాస్ 4వ ఓటమి.